అందరికీ నమస్కారం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో ఉండే రాజకీయాలు అలానే తెలంగాణలో ఉండే రాజకీయాల్లోకి అంటే కొత్తగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంటే లేడీ పొలిటీషియన్స్ ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ గురించి కాస్త కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. నమస్తే జగేర్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇష్యూ ఏంటి సార్? అంటే కేతిరెడ్డి గారు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? కేతిరెడ్డి గారు వ్యాఖ్యలు అంటే మళ్ళీ వేరేలాగా నాకైతే వేరేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా కొంచెం నిరాశ నిస్పృహలతోనే ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నేను ఇంత ప్రజలకు చేరువుగా ఉన్నాను, డోర్ టు డోర్ వెళ్ళాను, నా నియోజకవర్గంలో ప్రతి పౌరుడిని ప్రతి ఓటర్ని కదిలించాను, వాళ్ళ సమస్యలు దగ్గరుండి అడిగి తెలుసుకున్నాను, వాళ్ళకి సాల్వ్ చేశాను, అయినా నేను ఓడిపోయాను. ఎందుకు? బికాస్ ఆఫ్ వైసీపీ అనే నైరాశ్యం ఆయన ముఖంలో కనబడింది, నిరాశ నిస్పృహలు కనబడ్డాయి. ఇదే నేను వేరేలాగా ఉంటే ఇండిపెండెంట్గా ఉన్న గెలిచేవాడినేమో, కేవలం వైసీపీలో ఓడిపోయాను కదా అని ఆయన పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది పక్కన పెడితే నిన్న మొన్న ఇచ్చిన ఒక ఛానల్కి ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఆ ఇంటర్వ్యూ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయాల్లో 2029 రాజకీయాలు కొన్ని పెనుమార్పులు జరగబోతున్నాయి, కొన్ని కలవబోతున్నాయి, కలిసి ప్రయాణిస్తాయి అనుకున్నవి విడిపోబోతున్నాయి అనేలాగా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. బట్ అది వాస్తవమే. అది రాజకీయాల్లో ఇప్పుడు శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఇలాగైనా జరగచ్చు, అలాగైనా జరగచ్చు. ఎందుకంటే 2018 ఎలక్షన్స్కి తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కలిసేగా. టీడీపీ కాంగ్రెస్ అనేవి ఎప్పటికీ కలవకూడదు. రకరకాలు అప్పుడు పరిస్థితి ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయాలు ఎలా ఉండేవంటే మొన్నటి వరకు కూడా, అంటే 2019 ఎలక్షన్స్ ముందు వరకు కూడా రాజకీయాలు అనేవి రాజకీయపరమైన భేదాభిప్రాయాలు లేదా పథకాలు ప్రభుత్వ పరంగా భేదాభిప్రాయాలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే మాట్లాడుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు కూడా బయట కలిస్తే ఫ్రెండ్స్ గానే మాట్లాడుకునేవారు. ఒకే సోఫా మీద ఒకే వేదిక మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారు. అదే రాజకీయం. చంద్రబాబు కనబడితే ముఖం చాటేయడము, రాజశేఖర కనబడితే ముఖం, అది కాదు కదా. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఏమన్నా పర్సన్ని, అటువంటి గొప్ప వ్యక్తి వచ్చిన తర్వాత రకరకాలుగా అసలు ముఖమే చూడకుండా నోటికొచ్చినట్టు మాటలు అనిపించి, పర్సనల్ అబ్యూజ్ చేయించి, తిట్లు తిట్టించి, అరెస్టులు చేయించి చాలా కొత్త రాజకీయానికి తెరలేపాడు ఆయన. అది ఎంతవరకు ఎలా జరిగాయని చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు నిన్న కేతిరెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏంటి, వీళ్ళంతసేపు మాకు 39% ఓటింగ్ అదే చెప్తున్నారు. మాకు అది ఉంది, ఇంకొక 10 వస్తే చాలు, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, 2029లో ఆ 10 కోసం ట్రై చేస్తున్నాం అన్నట్టుగా. ఒకవైపు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు మీరే, ఈవీఎంలు బోగస్ అంటున్నారు మీరే. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్, ఈవీఎంలు బోగస్ అయితే 2019లో ఎలా గెలిచారు? 2024 39% ఎలా వచ్చింది మీకు? ఏదో ఒక మాట మీద స్టాండ్ బై ఉండండి. మీరు బోగస్ కదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ కదా, మంచిది కాదు కదా. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీడీపీ కూటమి అంతగా వచ్చింది కదా. మరి 39 కూడా అలాగే వచ్చిందా? అది కూటమి వచ్చింది, గెలిచిందంటే ప్రజల మన్ననతో గెలిచింది, ఒప్పుకోండి. ఇక్కడ 39% కూడా అలాగే వచ్చింది, ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన కేతిరెడ్డి కూడా ఏమంటాడు, 39 వచ్చింది, ఇంకొక మాకు 10% వస్తే మేమే గవర్నమెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఈవీఎం ట్యాంపరింగ్ కదా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైనస్ ఏంటంటే, సొంత ఇంట్లోనే ఎవడైనా సరే, ఏ నాయకుడైనా సరే ఎంట గెలిచి రచ్చగలవాలి. సొంత ఇంట్లోనే వ్యతిరేకత. కన్న తల్లి మీడియాకు కనబడితే ప్రాబ్లమోనో, లేదంటే ఇద్దరు 2 కళ్ళు కాబట్టి, బిడ్డ కొడుకు ఇద్దరు కళ్ళు కాబట్టి ఏ కన్ను పొడుచుకుంటుంది? ఒప్పుకోదు కదా ఏ తల్లి కూడా. కాబట్టి ఏమి మాట్లాడుకుని విదేశాలు వెళ్ళిపోయింది ఆవిడ. చెల్లి గవర్నమెంట్ ఫామ్ అయిన సంవత్సరంకే నేను ఇంకెక్కడ ఉండట్లేదు, తెలంగాణ వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. వెళ్ళిపోతుని చెప్పినప్పుడే తల్లి కూడా ఏముంది, ఎంతవరకు బాబుతోనే ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నా అని చెప్పింది. అక్కడే పొరపచ్చాలు స్టార్ట్ అయిపోయాయి.
కానీ చాలా మంది గవర్నమెంట్ మాదే, మేము నచ్చినట్టు ఏం కాదు, మేము పథకాలు ఇచ్చేస్తాం, చిల్లరేసేస్తాం, ఈ ఓటింగ్ బ్యాంక్ అంతా మాదే, ఎవ్వడు అందరు కక్కుర్తోలే ఉన్నారు, అందరూ అడుక్కునే వాళ్ళు ఉన్నారనే ఫీలింగ్ లో ఉండేవారో ఏంటో మరి తెలియదు. కానీ ఆ ఫీలింగ్ తోనే బటన్ నొక్కామా పడిపోయా అన్నట్టుగానే ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి ఏం చేశారు, సరే మాకు ఆ ఓటు బ్యాంక్ మాదే కదా, చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ విదేశాలకు పక్క రాష్ట్రాలు ఎవడొస్తాడో ఓటు వేయడానికి అనుకున్నారు. వాళ్ళు కూడా రాబట్టే 91.82% ఓటింగ్ వచ్చింది మొన్న కదా. సో ఇక్కడ ఇలా జరిగితే అక్కడ సొంత చెల్లి యాంటీగా పోటీ చేసి కాంగ్రెస్లో పిసిసి చీఫ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టారో అవినాష్ రెడ్డి గారిని, ఆయనకి పోటీగా ఈవిడ అదే కడపకు నిలబడి సొంత చిన్నాన్న బిడ్డ సునీత గారు కూడా నిలబడి కొంగు చాచి అన్ని అడిగితే, అటువైపు విజయమ్మ గారు కూడా యుఎస్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క భావాల్ని, రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలనా విధానాన్ని పుణికిపుచ్చుకున్నది బిడ్డ షర్మిలాని గెలిపించండి అని ఆవిడ క్లియర్గా చెప్పింది. అంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తిని ఓడించండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినట్టే కదా. కదా ఇప్పుడు ఎవరైతే 19లో గెలిచారో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి గెలిచారు కదా. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయాడంటే ఆయన ఓడిపోయినట్టే కదా. సో డైరెక్ట్గా తల్లే చెప్పింది. అక్కడ అలా జరుగుతున్నప్పుడు ఇంకెలా మాట్లాడతారు చెప్పండి. సరే ఇక్కడ బీఆర్ఎస్ చూడండి, తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేదు, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతి పిత, ఏవో రకరకాల బిరుదులు ఇచ్చేశారు కేసీఆర్ గారికి. ఆయన తోపు, ఇంద్రుడు, చంద్రుడు, నిజంగా చంద్రుడే కదా, చంద్రశేఖరుడు కదా చంద్రుడు అన్నట్టుగా మీడియా అంతా కూడా పెట్టింది. ఇప్పుడు ఏమైంది, రెండో స్థానంలో బీజేపీ కాకుండా కాంగ్రెస్ స్థానంలోకి వచ్చేసింది. ఆయన ఎవరు, శ్రీనివాసరెడ్డి ఎవరు, అక్కడ రెండు దగ్గరలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు ఓడిపోయారు, ఆయన బీజేపీకి ఆయన గెలిచాడు, వెంకటరమణారెడ్డి ఆయన పేరు. సో ఎన్ని మార్పులు జరుగుతాయి. అసలు ప్రజాస్వామ్యం అనేది ఎంత గొప్పదండి భారతదేశంలో. మహానుభావుడు ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారు. తర్వాత ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని చెప్పి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. దట్ ఈస్ ప్రజాస్వామ్యం. మరి అప్పుడు ట్యాంపరింగ్ జరిగాయా, లేదా రిగ్గింగ్లు జరిగాయా, బ్యాలెట్ బాక్సులు మార్చేశారా? కాదు, యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 19లో ఓడిపోయినప్పుడు సరే ప్రతిపక్షంలో ఉండి మేము మా బాధ్యతను నిర్వర్తిస్తాం, గెలిచిన వారికి కంగ్రాట్స్ చెప్తున్నాం అన్నాడు, ఒకటే మాట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు మొన్న 2024 ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, బట్ మరి అక్క చెల్లెలు అన్నదమ్ముల అభిమానాలు ఏమయ్యాయో అన్నాడు. అంటే నువ్వు ఓడిపోయిన డైజెస్ట్ చేసుకు ఒప్పుకోవట్లేనా, మేము మార్చుకుంటాం, మేము ఎక్కడ తప్పిదం జరిగిందో అక్కడ రికవర్ చేసుకుంటాం అని అనట్లేదు. అవన్నీ మాట్లాడకుండా ట్యాంపరింగ్ అయ్యాయి కానీ మాకు ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ట్యాంపరింగ్ అయితే ఓటింగ్ పర్సెంట్ ఎలా వచ్చింది, ఎలా వస్తుంది? కరెక్ట్ కాదు కదా. యాక్సెప్టెన్స్ ఉండాలి. నెలకు 2 ప్రెస్ మీట్లు పెట్టేస్తే అయిపోయిందా? ప్రజల్లోకి రావద్దు. ప్రెస్ మీట్ ఎక్కడ పెడతావు, నీ ఇంట్లో పెడతావు, మళ్ళీ అదే ఛాంబర్లో పెడతావు, ఆ 4 గోడల మధ్యనే పెడతావు, బయటికి రావు. మరి సామాన్యుడి యొక్క అభిప్రాయం ఎలా తెలుస్తుంది? ఇదే కేతిరెడ్డి గారు, అలాగే రాజానగర్ ఎమ్మెల్యే రాజారెడ్డి గారు, అందరూ రాజా గారు కూడా ఏం చెప్పారు, మాకు అసలు నాయకుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, జరిగిన తప్పిదాలు చెప్దామని కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మేబీ దానివల్ల కూడా ఓడిపోయి ఉండొచ్చు అని చెప్పారు. కరణం ధర్మశ్రీ గారు, రాజానగర్ ఎమ్మెల్యే రాజా గారు, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా, ఇప్పుడు కేతిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది రియలైజ్ అయ్యి బయటకు వచ్చి ఓపెన్గా చెప్పారు. ఇప్పటికీ తెలుసుకోకుండా నా బొమ్మ పెడితే చాలు అక్కడ ఎవడు పెట్టినా నిలబడి గెలిచేస్తాడంటే ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి ఇట్లాంటి ఇన్ని దారుణాలు అయిన తర్వాత షర్మిలమ్మ గారు ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలుపుతారు? ఇంతకుముందు ఎవరో కలిస్తే కలవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు, ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ గారు, కవిత గారు మళ్ళీ కలవచ్చు అని అంటారు. కానీ ఇప్పుడు అప్పుడే పరిస్థితులు లేవు. రాజకీయం వేరు, వ్యక్తి బంధుత్వం వేరు కదా. అవును. బట్ రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే. ప్రజలందరూ ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకునే సమీకరణాలు కూడా జరిగాయి, జరుగుతాయి కూడా. చూద్దాం ఏమవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.